మాది బాగు జలం లేదు సార్. ఇక్కడ మేము చిన్నప్పటి నుంచి ఇక్కడే బతుకుతున్నాం సార్. రోడ్ లేకపోవడం వల్ల ఇక్కడ మేము ఎదురు భద్రతో కట్టి డోలు మోతలోన మోసుకుని గర్భిణీ స్త్రీలకి అయితే ఏంటి, చిన్నపిల్లలకి అయితే ఏంటి నడుచుకుంటూ కాలినడకనే తీసుకుని వెళ్ళేవాళ్ళు సార్. సాలూరు మొక్కువ హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపించుకునేవాళ్ళం సార్. ఏమైనా ధాన్యమైనా ఏమైనా ఆ విధంగానే తీసుకుని కాళ్ళు నడుచుకోవాలి సార్. అయితే ఇక్కడ నుంచి మా విలేజే కాకుండా ఇంకా కొండ మీద చాలా ఒక 6-5 విలేజ్లు ఉన్నాయి సార్. వాళ్ళు కూడా ఆ విధంగానే వస్తారు సార్. చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. ఒక 2 గర్భిణీ స్త్రీలు కూడా చనిపోయారు సార్ ఆ రోజు మధ్యలోనే డెలివరీ అయ్యి. అయితే రోడ్డు రావడం వల్ల మా రోడ్డు ఇప్పుడు ముఖ్యమంత్రి రావడం, అతను వచ్చేసి రోడ్డు శంకుస్థాపన చేయడం వల్ల ఇప్పుడు మాకు ఈ విలేజ్కి 108 వెహికల్స్ ఎంత ఏవైనా సరే ఆ వెహికల్స్ వచ్చి తీసుకెళ్ళడం జరుగుతుంది సార్. ఇప్పుడు కొన్ని ఇబ్బందులు కొంచెం తగ్గుతాయి అనుకుని మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది సార్. డిపో కూడా అంటే మేము కాలినడకనే వెళ్ళేసి బియ్యం తీసుకొని రావడం జరుగుతుంది సార్. కొంచెం సిగ్నల్స్ కూడా ప్రాబ్లం అనేసి ఇక్కడికి వచ్చేసి ఎవరు ఇవ్వట్లేదు సార్. మేము దగ్గర తీసుకొని రావాలి సార్. ఏవైనా ఆన్లైన్ వర్కులైనా సరే మాకు చాలా ఇబ్బంది ఉంది సార్. వాళ్ళు సంభవట్లేదు, ఇది అవ్వట్లేదు, అది అవ్వట్లేదు కూడా మేము కిందికి వెళ్ళేసి బయోమెట్రిక్ వేయడం అలాంటి వల్ల జరుగుతున్నాయి సార్. కరెంట్ కూడా పెద్దగా ఉండట్లేదు సార్. ఇక్కడ ఇల్లులు కూడా కొంచెము రోడ్ లేకపోవడం వల్ల కొంచెము సిమెంట్లు ఇసుకలు అవి రావడం కష్టంగా ఉందనేసి ఇల్లులు కూడా చాలా మంది ఇల్లులు కూడా కొంతమందికి రాలేదు సార్. కొన్ని 5 ఇల్లులే తప్ప ఈ ఊరికి వచ్చి మిగతా ఇల్లులు అయితే రాలేదు సార్. ఊరికి సిమెంట్ రోడ్ కూడా లేదు సార్. నీరు వాటర్ అదే రోడ్డు సౌకర్యం లేకపోవడం వల్ల వాటర్ కూడా సౌకర్యం లేదు సార్. చిన్న ఊట జలం ద్వారా మేము చిన్నప్పటి నుంచి ఆ విధంగా